హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో కాకరకాయ కారం చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నామండి. ఈ కాకరకాయ కారం క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా వీడియో మొత్తం చూసేసి స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే కాకరకాయలని ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పైన కొంచెం లేయర్ తీసేసుకుని లోపల గింజలన్నీ తీసేసుకుని ఇలా అయితే కట్ చేసుకోండి. పైన కూడా తొక్క కూడా చెక్కేసుకోండి కొంచెం, అప్పుడు చేదు అనేది ఎక్కువ ఉండదు. సో అవి కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 3 ఇంచ్ సైజ్ అల్లం ముక్క, అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. ఆయిల్ అనేది ఏమీ వేసుకోక్కర్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి. పల్లీలు మనకి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నాక దాంట్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే నీట్గా వాష్ చేసిన కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకుని అన్నీ ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ మనకి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో చూసారుగా మొత్తం మనకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి మొత్తం చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవద్దు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారేదాకా పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ రెసిపీకి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నీట్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇలా చీరికల కింద కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కుదరకపోతే నార్మల్ పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. సో అవి వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అవి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో కాకరకాయ పీసులు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీరికల కింద కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా మా ఛానల్లో చాలా చాలా ఫుడ్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. అలాగే మేము హోటల్స్కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూస్ చెప్పినవి కూడా చాలా ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆంధ్ర స్టైల్ వెరైటీస్ చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా చెక్ చేసేయండి ఒకసారి ఆ వీడియోస్ని కూడా. సో కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయాక 80% దాంట్లో ఇప్పుడు పసుపు, అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నామండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఉప్పు పసుపు వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇంకొక 2 to 3 minutes అయితే ఫ్రై చేసుకోండి. ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి. నాకు నచ్చింది టేస్ట్, అది చేదు లేకుండా క్రిస్పీగా చాలా నచ్చింది. అందుకే వీడియో తీసి మీకు కూడా చూపించేద్దామని అయితే వీడియో పెడుతున్నాను. సో అది ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ కూడా పట్టేసుకున్నాం. ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పీనట్స్, అవన్నీ అది మిక్సీ పట్టుకున్నాక అవి కొంచెం కాకరకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో వేసేసుకోండి. మరీ పొడి పొడిగా ఉండదు, ఎందుకంటే అల్లం అది వేసుకున్నాం కాబట్టి ఎల్లుల్లిపాయ అల్లం. సో ఆ పేస్ట్ మొత్తం దాంట్లోకి వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే పేస్ట్ కొంచెం మెత్తగా ఉంది కాబట్టి మిక్స్ అవ్వాలి, కాబట్టి మొత్తం బాగా కాకరకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అయితే మనం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నామండి. ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో ఒక 3 to 4 tablespoons అయితే వేసుకుంటున్నాం మేము. మీ ఇంట్లో ధనియాల పొడి లేదు అనుకుంటే కనుక ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అప్పుడే ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని డైరెక్ట్ మిక్సీలో పెట్టేసుకోవచ్చు ఇందాక పేస్ట్ పట్టుకున్నప్పుడు. మా ఇంట్లో ఆల్రెడీ ధనియాల పొడి అవైలబుల్గా ఉంది అని చెప్పి మేమైతే డైరెక్ట్ పొడి వేసుకుంటున్నాం. సో ధనియాల పొడి కూడా వేసుకున్నాక ఇంకొకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఆ పేస్ట్ అది మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 minutes అలా హై ఫ్లేమ్లో
ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం మనకి ఫ్రై అయిపోయింది పొడి అంతా అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.